ఏం గవర్నమెంట్ అన్న, వేస్ట్ గవర్నమెంట్ అది. ఎందుకు అంటే ఏముందన్న, మాకు ఒకసారి అప్పుడు తెలంగాణ ఉన్నప్పుడు మాకు మంచిగా ఉండే. ఈ కాంగ్రెస్ వచ్చినాక ఏమనుందో మొత్తం రోడ్ల మీద బిజినెస్లు అయినాయి. మార్కెట్కి ఎవ్వరు వచ్చుకొని లేదు, చేసుకొని లేదు. మాకు నెలకు కిరాయిలు కట్టడం, మాకు అసలు ఫైనాన్స్ అప్పులు చేసుకొని బతికినట్టుంది మా బతుకులు ఇప్పుడు. ఆయన వచ్చి ఏం పెట్టలేదు, ఈయన వచ్చి ఏం లేదు. కానీ ఆడ కొంచెం కేసీఆర్ ఉన్నప్పుడు జర బాగుండే. మరి ఈయన కాంగ్రెస్ వచ్చిన కంటే మాకు చాలా లాస్లో ఉన్నాయి. ఇప్పుడు ఈ పథకాలు చాలా పెట్టింది, ఏం లాభం అన్న, ఏమొచ్చింది ఈ పథకాల వల్ల? ఎవరు పెట్టమన్నారు ఆయన ఫ్రీ బస్? ఆ గ్యాస్ పైసలు ఎవరికి పడుతున్నావు అన్న? అసలు ఎవరికి పడుతున్నాయి లేవు, ఎవరికో ఒకరికి పడుతున్నాయి. పింఛన్లు అన్నారు, పింఛన్లు లేవు, ఏం లేవు. ఇప్పుడు వరకు పింఛన్లు వేస్తలేరు. మా ఆయన లేరు, నాకు 7 ఏళ్ళు అయింది మా ఆయన లేక. నేను ఒంటరి మహిళలు చేసుకుంటే కూడా నాకు అసలు రానే లేదు. ఇల్లు లేదు, నాకు ఇల్లు లేదు, ఏం లేదు. కిరాయి చేసిన అన్న వచ్చేలేదు మాకు ఇంతవరకు. నాకు అసలు ఏం ఛాన్సనే కాలేదు ఇంతవరకు. ఒక పాప నాకు ఆడపిల్లని పెట్టుకొని బతుకున్నా. నేను ఏం చేసింది వచ్చి ఈయన పెంచింది, ఆయన పెంచిందే ఉంది కదా పింఛన్లు. కేసీఆర్ గారు చేసిందే కదా, ఈయన ఏమైనా చేసింది ఉందా? ఏం లేదు కదా. మాకు భూములు లేవు, ఏం లేవన్నా. భూములు ఉన్న వాళ్ళకి తెలుసు అవి వెళ్ళ. మేము రోడ్డు మీద బతికేటోళ్ళం, మాకు అవి వెళ్ళే ఉన్నాయి చెప్పు. మరి ఇప్పుడు రేట్లు ఎట్లున్నాయి మార్కెట్లలో? ఫుల్ రేట్లు ఉన్నాయి. అక్కడ రేట్లు ఉన్నాయి, ఇక్కడ దందలు లేవు. 60 అన్న. అంటే ఈ గవర్నమెంట్ వచ్చినాక రేట్లు పెరిగినట్టు మేమైతే అదే అనుకుంటున్నాం అన్న. అంతకుముందు మామూలుగా ఉండే, అక్కడ రేట్లు ఉన్నాయి, ఇక్కడ మార్కెట్కి అందరూ వచ్చేవాళ్ళు గిరాకులు ఉండే. మొత్తం చూడ ఆడ రోడ్ల మీద అమ్ముకోవట్టిండ్రు. మాకు అసలు గిరాకులు లేవు, ఏం లేవు. ఇట్లా ఇస్తారు. ఏమన్నా ఇందిరా మీన్లు ఎవరికి ఇస్తారన్న? మాకు ఇది అసలు కనీసం లేని వాళ్ళకన్నా చూసేయాలి కదా. ఉన్నోడా దోసుక తింటున్నాడు, లేనోనికి ఎవరు ఇస్తున్నాడు? ఏం లేదు. 60 రూపాయలు అన్న. అది తీసేయమని చెప్పండి. అది తీసేసి ఏ రాదన్నా పెట్టాలి. ఆ ఫ్రీ బస్ ఇచ్చి మేము కొట్టుకొని అసలు ఫ్రీ బస్సులో సీట్లు దొరకక మస్తు కొట్టుకున్నాం అన్న. ఎందుకు కొట్టుకున్నాం? ఫ్రీ బస్సులు ఎందుకు పెట్టాలన్నా? ఆ ఫ్రీ బస్సుల బస్సులు ఏదన్నా పెడితే బాగుంటుంది. ఆడిని ఎవడు పెట్టాలి? ఆ ఫ్రీ బస్సు పెట్టుకోవాలి, కొట్టుకొని సావాలి. అందులో పోయి అమ్మో అసలు ఫ్రీ బస్ పెట్టిన కాడ నుంచి మేము ఊర్లో కావాలంటే 8-9 వద్దు. ఇప్పుడు 4 గంటలకే ఊరుకోవాల్సి వచ్చింది, సీట్లు దొరకలేవని. ఎవడు పెట్టమన్నాడు అన్న ఫ్రీ బస్సులు? ఎవరు కావాలి ఫ్రీ బస్సు చెప్పు? అవసరం లేదు. దాని బదులు ఏరేజ్ చేయండి. వాడు ఇప్పుడు రేషన్ కార్డులు పెడతాను, రేషన్ కార్డులు పెట్టండి. సన్న బియ్యం ఇవ్వను. ఇంటికి ఒక 2,500 కలిసి ఒక 1500 ఇచ్చినా పర్వాలేదు కదన్న మహిళలకు. మళ్ళీ రాకుదు వాడు, ఇంకా నాకు తెలిసి అయితే రానే కుదు. ఈ కేసీఆరే రావాలి. 50 అన్న. ఏం గవర్నమెంట్ అన్న, వేస్ట్ గవర్నమెంట్ అది. ఎందుకు అంటే ఏముందన్న, మాకు ఒకసారి అప్పుడు తెలంగాణ ఉన్నప్పుడు మాకు మంచిగా ఉండే. ఈ కాంగ్రెస్ వచ్చినాక ఏమనుందో మొత్తం రోడ్ల మీద బిజినెస్లు అయినాయి. మార్కెట్కి ఎవ్వరు వచ్చుకొని లేదు, చేసుకొని లేదు. మాకు నెలకు కిరాయిలు కట్టడం, మాకు అసలు ఫైనాన్స్ అప్పులు చేసుకొని బతికినట్టుంది మా బతుకులు ఇప్పుడు. ఆయన వచ్చి ఏం పెట్టలేదు, ఈయన వచ్చి ఏం లేదు. కానీ ఆడ కొంచెం కేసీఆర్ ఉన్నప్పుడు జర బాగుండే. మరి ఈయన కాంగ్రెస్ వచ్చిన కంటే మాకు చాలా లాస్లో ఉన్నాయి. ఇప్పుడు ఈ పథకాలు చాలా పెట్టింది, ఏం లాభం అన్న, ఏమొచ్చింది ఈ పథకాల వల్ల? ఎవరు పెట్టమన్నారు ఆయన ఫ్రీ బస్? ఆ గ్యాస్ పైసలు ఎవరికి పడుతున్నావు అన్న? అసలు ఎవరికి పడుతున్నాయి లేవు, ఎవరికో ఒకరికి పడుతున్నాయి. పింఛన్లు అన్నారు, పింఛన్లు లేవు, ఏం లేవు. ఇప్పుడు వరకు పింఛన్లు వేస్తలేరు. మా ఆయన లేరు, నాకు 7 ఏళ్ళు అయింది మా ఆయన లేక. నేను ఒంటరి మహిళలు చేసుకుంటే కూడా నాకు అసలు రానే లేదు. ఇల్లు లేదు, నాకు ఇల్లు లేదు, ఏం లేదు. కిరాయి చేసిన అన్న వచ్చేలేదు మాకు ఇంతవరకు. నాకు అసలు ఏం ఛాన్సనే కాలేదు ఇంతవరకు. ఒక పాప నాకు ఆడపిల్లని పెట్టుకొని బతుకున్నా. నేను ఏం చేసింది వచ్చి ఈయన పెంచింది, ఆయన పెంచిందే ఉంది కదా పింఛన్లు. కేసీఆర్ గారు చేసిందే కదా, ఈయన ఏమైనా చేసింది ఉందా? ఏం లేదు కదా. మాకు భూములు లేవు, ఏం లేవన్నా. భూములు ఉన్న వాళ్ళకి తెలుసు అవి వెళ్ళ. మేము రోడ్డు మీద బతికేటోళ్ళం, మాకు అవి వెళ్ళే ఉన్నాయి చెప్పు. మరి ఇప్పుడు రేట్లు ఎట్లున్నాయి మార్కెట్లలో? ఫుల్ రేట్లు ఉన్నాయి. అక్కడ రేట్లు ఉన్నాయి, ఇక్కడ దందలు లేవు. 60 అన్న. అంటే ఈ గవర్నమెంట్ వచ్చినాక రేట్లు పెరిగినట్టు మేమైతే అదే అనుకుంటున్నాం అన్న. అంతకుముందు మామూలుగా ఉండే, అక్కడ రేట్లు ఉన్నాయి, ఇక్కడ మార్కెట్కి అందరూ వచ్చేవాళ్ళు గిరాకులు ఉండే. మొత్తం చూడ ఆడ రోడ్ల మీద అమ్ముకోవట్టిండ్రు. మాకు అసలు గిరాకులు లేవు, ఏం లేవు. ఇట్లా ఇస్తారు. ఏమన్నా ఇందిరా మీన్లు ఎవరికి ఇస్తారన్న? మాకు ఇది అసలు కనీసం లేని వాళ్ళకన్నా చూసేయాలి కదా. ఉన్నోడా దోసుక తింటున్నాడు, లేనోనికి ఎవరు ఇస్తున్నాడు? ఏం లేదు. 60 రూపాయలు అన్న. అది తీసేయమని చెప్పండి. అది తీసేసి ఏ రాదన్నా పెట్టాలి. ఆ ఫ్రీ బస్ ఇచ్చి మేము కొట్టుకొని అసలు ఫ్రీ బస్సులో సీట్లు దొరకక
మస్తు కొట్టుకున్నాం అన్న. ఎందుకు కొట్టుకున్నాం? ఫ్రీ బస్సులు ఎందుకు పెట్టాలన్నా? ఆ ఫ్రీ బస్సుల బదులు ఏదన్నా పెడితే బాగుంటుంది. ఆడిని ఎవడు పెట్టాను? ఆ ఫ్రీ బస్సు పెట్టుకోవాలి, కొట్టుకొని సావాలి. అందులో పోయి అమ్మో అసలు ఫ్రీ బస్సు పెట్టిన కాడ నుంచి మేము ఊర్లో కావాలంటే 8-9 కొద్ది ఇప్పుడు 4 గంటలకే ఊరుకోవాల్సి వచ్చింది, సీట్లు దొరకలేవని. ఎవడు పెట్టామన్నాడు అన్న ఫ్రీ బస్సులు? ఎవరు కావాలి ఆ ఫ్రీ బస్సు చెప్పు? అవసరం లేదు, దాని బదులు ఏరేజ్ చేయండి. వాడు ఇప్పుడు రేషన్ కార్డులు పెడతాను, రేషన్ కార్డులు పెట్టండి, సన్న బియ్యం ఇవ్వను, ఇంటికి ఒక 2,500 కలిసి ఒక 1,500 ఇచ్చినా పర్వాలేదు కదన్న మహిళలకు. మరి పంచాయతీ ఎన్నికలలో వస్తుందంట కాంగ్రెస్ మళ్ళీ రాకుదు వాడు, ఇంకా నాకు తెలిసి అయితే రానే కుదు. ఈ కేసీఆరే రావాలి, 50 అన్న.